హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్లోకి వచ్చి మనం ఎమ్మీ అండ్ టేస్టీ టొమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మనమైతే ఇక్కడ కావాల్సిన టొమాటోస్ తీసుకొని ఇలా మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకోవాలి. ఇది ఇప్పుడు ఒక 1 మినిట్ ఇట్లా ఫ్రై చేసి దాని మీద మూత పెట్టేసి సిమ్లో పెట్టేసాము అంటే ఒక 5 to 10 మినిట్స్లో అయితే ఇలా రెడీ అవుతుంది. దాని తర్వాత దీంట్లోకి కొద్దిగా చింతపండు యాడ్ చేయాలి. సో మీరు తీసుకున్న టమాటోస్కి తగినంత చింతపండు అయితే యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టుకోండి. సో ఫైనల్గా మనకి ఈ మిశ్రమం ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లోకి తగినంత కారం ఉప్పు అయితే వేసుకొని మంచిగా మిక్సీ పట్టించుకోవాలి. సో ఇదంతా పేస్ట్ లాగా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనమైతే పోపు వేసుకొని రెడీ చేసుకుంటున్నాం. మనం పోపు వేయడానికి ఆవాలు, పచ్చనిపప్పు, తెల్లగడ్డ, ఎండుమిర్చి అయితే వాడాము. కరివేపాకు కూడా వేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ వేయలేదు. సో ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న చట్నీని అయితే ఇక్కడ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత ఎమ్మీ అండ్ టేస్టీగా అయితే రెడీ అయిపోయింది. వితిన్ 1 మినిట్లో ఇట్లా మిక్స్ చేసి ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. లంచ్ బాక్సెస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. నచ్చితే సబ్స్క్రైబ్